అందరికీ నమస్కారం అండి. నా పేరు పులుగుజ్జు రేణుక. మా వారి పేరు లక్ష్మయ్య అండి, ఆర్ఎంపీ డాక్టర్. మాది వచ్చి తుమ్మలపెన్మాడ్ అండి, మా సొంత గ్రామం. మేము సూర్యాపేటకు వచ్చేసి 10 years అవుతుందండి. మాకు 2 పిల్లలండి. మా బాబు పేరు పృథ్వీరాజ్, తర్వాత మా పాప వచ్చి ఐశ్వర్య అండి. ఆమె మ్యారేజ్ అయిందండి, ఆమెకు 2 పిల్లలండి. మా గార్డెన్ పేరు పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అండి. పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అంటే మా బాబు చనిపోయి 2 years అవుతుందండి. తన జ్ఞాపకార్థంగా ఉంటుందని మేము పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ని నిర్మించడం అయిందండి. మేము మా బాబుని ఆ మొక్కలలో చూసుకుంటున్నామండి. భవన విస్తీర్ణం వచ్చి 200 గజాలండి. ఇది వేస్ట్ కూలర్ టబ్ అండి, బయట పడేస్తారు కదా, అవి మేము తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఇది పాలకూర పెట్టినండి, సుక్కకూర పెట్టినండి. సుక్కకూర పెట్టినాక ఇల్లు ఒక టమాటా చెట్టు పెట్టినండి. టమాటా చెట్టు పెట్టినాక ఒక పొట్ల చెట్టు వస్తుందా రాదని పెట్టినండి. ఇగో పొట్ల చెట్టు కూడా వచ్చింది, చూడండి పొట్ల చెట్టు వచ్చింది. ఆ పందిరికి ఎక్కిస్తున్నాం. అయితే మీరు వస్తుందా రాదా అని అనొద్దండి. 3 పంటలు వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సుక్కకూర కొద్ది రోజులే వస్తుంది, ఈ టమాటా చెట్టు కొద్ది రోజులే వస్తుంది, తర్వాత పొట్ల చెట్టు మనకు ఒక 2 నెలలే కాస్తుంది. కాబట్టి మనకు ఈ టబ్బు సరిపోతుందండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది నిమ్మ చెట్టు అండి, గ్రాఫ్టెడ్ మొక్క. ఇది టేబుల్ నిమ్మండి, చూడండి కాయలు ఉన్నాయి. ఇది దేవగన్నేరు అండి, ఇగో ఫ్లవర్స్ అండి. ఇది మాత్రం నేను మొక్క తెచ్చే పెట్టినండి. ఇది చెట్టు నుంచి తెచ్చిన కొమ్మ ద్వారా తెచ్చిన, ఇది 2 సంవత్సరాల మొక్క అండి, బాగా వచ్చిందండి. ఇది జామ చెట్టు అండి, తైవాన్ పింకు. చూడండి ఇగో పెద్ద డ్రమ్ములో పెట్టిన నేను. ఈ డ్రమ్ములు కూడా ఇక్కడ ఎవరికన్నా కావాలనుకుంటే మన సువిన్ కంపెనీలో దొరుకుతాయండి, మేము తెచ్చుకున్నాం. ఇది లలిత జామ అండి, డ్రమ్ములో పెట్టినాం. ఇళ్ళనే చెర్రీ టమాటా చెట్లు 2 మొలిచినాయండి. ఇంకో దీనికి ఒక బీరకాయ కూడా ఉందండి ఈడ, చూడండి అక్కడి నుంచి వచ్చిందండి తీగ. ఇంకో ఇది బ్లాక్ వంకాయ అండి, చెట్టు నిండా కాయలే, చూడండి ఎంత బాగున్నాయో డ్రమ్ముల. ఇంకో ఇది మన ఇంట్లో బిందెకు రంధ్రం పడ్డదండి, వేస్ట్ బిందె అని మా సారు పాతి నూనె అంటే వేయకుంటే ఇళ్ళ మొక్క పెట్టానండి. చూడండి ఇళ్ళ పెట్టిన మొక్క, పోయినసారి బీరకాయలు బాగా వచ్చినాయండి ఇందులో. ఇప్పుడు వంకాయ మొక్కలు వేసిన బాగా వచ్చినాయి. చూడండి ఇది ఒక పూల మొక్క అండి. ఇది ఏ మొక్క నాకు పేరైతే తెలియదండి, మా పాప తెచ్చింది. కానీ 2 years ఏమో పూలు వస్తున్నాయండి, ఇది బాగా వస్తాయి పూలు. పింక్ కలర్ ఫ్లవర్స్ అండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. తర్వాత ఇది నాకు డస్ట్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిరండి, ఆల్బక్రా చెట్టు అండి. చూడండి ఆల్బక్రా చెట్టు, ఇది విత్తనం ద్వారా పెట్టుకున్నాం అండి. మేము పండ్లు తిని పెట్టుకున్నాం. తలా ఒక మొక్క ఇచ్చిందండి, ఇది విత్తనం ద్వారా పెట్టుకున్నాం. ఇది కాస్మోటిక్ ఎల్లో అండి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది పోకబంతి అండి, చూడండి ఇంకో ఇది పోకబంతి. విపరీతమైన ఫ్లవర్స్ వచ్చినాయి, చూడండి ఎంత బాగా వచ్చినాయి పోకబంతి పూలు. ఇది పోయిన సంవత్సరం క్యాప్సికమ్ చెట్టు అండి. ఇది ఎల్లో క్యాప్సికమ్, గ్రో బ్యాగ్లో పెట్టినాం. దీంట్లోనే తెల్ల చామంతి చెట్లు కూడా ఉన్నాయి. పోయిన సంవత్సరం పెట్టినండి ఈ క్యాప్సికమ్. ఇది మన మినిస్టర్ గారు ఇచ్చిన స్కీమ్లో తెచ్చిన బ్యాగులు అండి, ఇవి గ్రో బ్యాగులు. 1500 కడితే మనకు 10,000 రూపాయల కిట్ ఇచ్చిర్రు. ఇగో దాంట్లో ఇవ్వండి. ఇంకో ఇది రణపాలండి. రణపాలంటే మనకు 100 రోగాలకు పనిచేస్తుంది అని అంటారు కదండి, మెడిసినల్ ప్లాంట్ ఇది. ఇది బీర, చూడండి కాయలు. ఇంకో బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. దీంట్లోనే చామదుంపలు కూడా పెట్టినండి నేను. చూడండి చామదుంపలు అంటే కిందనో గడ్డలు ఉంటాయండి, పైన ఆకులు వస్తాయండి. ఇది బీర చెట్టు కాబట్టి కొంచెం ఉంటుందండి. ఈ చామదుంపల ఈ ఆకులు కూడా కిడ్నీ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు మంచిదండి. ఇది పప్పులు వేసుకోవచ్చు. ఇంకో ఇది సీడ్స్ కోసం వదిలిపెట్టిన బీరకాయ అండి. అందరికీ గివేవే ఇస్తాను నేను, ప్రతి ఇయర్ ఇస్తాండి. ఎవరికి కావాల్సిన మొక్కలు చెట్లు అన్నీ కూడా నేను నా గార్డెన్లో ఉన్న పూల మొక్కలన్నీ గివేవే ఇస్తానండి. ఇది ఇక చూడండి పెయింట్ బకెట్, 5 లీటర్లది పెయింట్ బకెట్. చూడండి దీంట్లో గొర్రెంట మొక్క పెట్టినండి. ఇది మన మినిస్టర్ గారు ఇచ్చిన బ్యాగేనండి. ఇగో నేను ఇట్లా ఏర్పాటు చేసుకున్నాండి, చూడండి ఇంకో ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. ఎందుకనంటే ఇక మనకు కింద ఆనకుండా ఇటుకలు పెట్టి బండలు కొనుక్కొచ్చి పెట్టినండి. ఇది ఆంధ్ర గోంగూర అండి, ముండ్ల గోంగూర. ఇది ఒక వెరైటీ ఉందండి నా కాడ గోంగూర. చూడండి ఇగో దీంట్లోనే
మనకు ఇది బిర్యానీ ఆకండి, చూడండి బిర్యానీ ఆకు. ఇంకో ఇది బిర్యానీ ఆకు. ఇది పాప్కార్న్ అండి. ఇది పారిజాతం అండి. పారిజాతం అంటే ఈ పారిజాతం చెట్టు ఆకులు ఉంటాయి కదండి, షుగర్ పేషెంట్లకు పారిజాతం ఆకులు కూడా రోజు 4 దెంపకపోయి టీలో మసాలా పెట్టుకొని తాగితే మంచిదండి ఆరోగ్యానికి. పరికడుపున తాగాలండి. ఈ చెరుకు మా పిన్ని వాళ్ళ ఇంటికాంచి తెచ్చుకున్నాండి. కలమంద, ఈ కలమంద ఆకులు తీసుకొని నేను ఎల్లిపాయలు, అల్లం, కలమంద తీసి మొక్కలకు పిచికారి చేస్తానండి. దాంతో దానికి ఉన్న చీడ పీడ అంతా పోతుందండి. ఇంకో ఇది చిక్కుడు అండి, చిక్కుల రకాలండి. ఇది వచ్చి దొండ అండి. చూడండి ఇగో ఇట్లా నేను ఒక టబ్లో పెట్టుకున్నాండి. దీంట్లో ఒక బచ్చల చెట్టు పెట్టిన, చూడండి ఇగో దీంట్లో పందిరి వేసుకున్నాండి. ఇది వచ్చేసి బార్బర్ చెర్రీ అండి. చూడండి ఇగో బార్బర్ చెర్రీ. ఇంకో ఒక ఫ్రూట్ వచ్చిందండి. విపరీతమైన పూత వస్తుంది, కానీ పూత వచ్చినప్పుడల్లా వర్షం వస్తుందండి, వచ్చి అంత రాలిపోతుందండి. ఇగో చూడండి ఒక్క పండు వచ్చింది. ఇగో ఈ ఎల్లో ట్రాక్స్ ఇట్లా కట్టుకోవాలండి. ఇట్లా కట్టుకుంటే ఇగో చూడండి పురుగులు ఎన్ని ఉన్నాయో. నేను ఇప్పుడు ఇవి తీసేస్తాండి, తీసేసి కొత్తవి పెడతా ఎల్లో ట్రాక్స్. చూడండి ఇగో ఇక్కడ బీర చెట్టు అండి. ఆ వేస్ట్ కూలర్ టబ్లో పెట్టానండి. ఇగో బీరకాయ పిందెలు నిన్ననే హార్వెస్టింగ్ చేశానండి. చిన్న కాకరకాయలు, చిట్టి కాకరకాయలు తెల్లయి. చూడండి ఇగో చిట్టి కాకరకాయలు. ఈ ఫ్లవర్స్ వచ్చి కాస్మెటిక్ అండి. చూడండి, కానీ మా సైడ్ అయితే రైలు బంతి పూలు అని అంటారు, కాస్మెటిక్ అండి ఇది. ఇంకా ఇందులో గోర్జిక్కుడు అండి, గోర్జిక్కుడు. చూడండి చూడండి ఇవన్నీ నా అన్ని కూలర్ టబ్బులే, వేస్ట్ నుంచి తెచ్చిన కూలర్ టబ్బులు. ఎవరు పడేసినా అవి తెచ్చుకున్నాండి నేను. మాకేం ఆముషి కాదు, మా సార్ని తీసుకుపోయి తెమ్మనంటే తీసుకొచ్చేది. తీసుకురాగానే ఇక నేను మొత్తం ఇట్లా కట్ చేసుకొని నేనే పెట్టుకునేది. ఇగో ఇళ్ళ ధనియాలు పోసిందండి, కొత్తిమీర ధనియాలండి. ఇది మాత్రం రెడ్ చిక్కుడు అండి, స్పెషల్ చిక్కుడు. రెడ్ చిక్కుడు స్పెషల్ చిక్కుడు. ఇది నా గార్డెన్లో రెడ్ చిక్కుడు బాగుంటుందండి. కూర కూడా ఇట్లా అనగానే ఉడికిపోతుంది. ఈ మాత్రం బొబ్బెర్లు అండి, బొబ్బరికాయలు ఉంటాయి కదా అవి. చూడండి ఇగో పిందెలు, ఇప్పుడే అంతా పిందె వచ్చింది. ఇగో ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి, చూడండి కాయలు, బొబ్బరికాయలు చూడండి. చూసారా బొబ్బరికాయలు చూడండి. ఇక చూడండి బొబ్బరికాయలు. ఇక మనం పైకి వచ్చినప్పుడు 1-2 దెంపుకొని తినడమేనండి, ఏం లేదు. ఇట్లా చూసి అట్లా దెంపుకొని తినడమే. ఇది వచ్చేసి చక్కెరకేళి అండి. నా దగ్గర 3 రకాల అరటి చెట్లు ఉన్నాయి. ఇది చక్కెరకేళి అండి, బుడగాకరకాయలు. ఇది వచ్చి నాటు బచ్చలండి. ఇగో తీగ బాకుతుంది. ఇది కాలిన్ బాటిల్ అండి. కాలిన్ బాటిల్లో సబ్జా చెట్టు పెట్టిన నేను. ఈ నూనె క్యాన్లు అండి, ఇందులో పూల మొక్కలు పెట్టుకున్నా. ఇలాంటి చిన్న చిన్న బకెట్లలో కూడా నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాండి, ఏది వేస్ట్గా పడేయకుండా. ఇది సుక్కమల్లె అండి, సుక్కమల్లె చెట్టు. ఇది స్పాంజ్ గార్డ్ అండి, బీర కాదండి, ఇది స్పాంజ్ గార్డు. మన బీరలాగానే ఉంటుంది, కానీ మెత్తగా ఉంటుంది, ఇట్లే ఉడికిపోతుంది అన్నట్టు. ఎల్లిపాయలండి ఇవి. పోయినసారి నాకు 1/2 కేజీ వచ్చినాయండి ఎల్లిపాయలు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇందులో పెట్టిన ఎరువు వేసుకుంటూ వస్తుంటే అవి మంచి గడ్డలు తయారవుతాయండి. అడవి మునగ, ఇది అడవి మునగ అండి. ఇది తైవాన్ వైట్ అండి, జామ. ఇది వచ్చి దమనం అండి, మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. పూలల్లో వేసి కడతారు కదండి, వాళ్ళు మర్మం వేసి కడతారు, కానీ ఇది దమనం. ఇది వంకాయ వచ్చి చూడండి లైటు కలరు, నల్ల వంకాయ. యాపిల్ బేర్ చిన్న బకెట్లో పెడితే చిన్నగా ఉందండి, దాన్ని తీసి పార్టేషన్ చేసి పెద్ద డ్రమ్ములో పెట్టానండి. తర్వాత ఇలా వచ్చిందండి. ఇక్కడ ఇగో స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి. ఇది కలంకాయలండి, కలంకాయల చెట్టు. ఇది ఇగో కాయలు కూడా ఉన్నాయండి, చూడండి. ఇది వచ్చేసి బత్తాయి అండి. ఎండలకు మొత్తం రాలిపోయిందండి, ఇప్పుడు మాత్రం కాయ ఒకటి నిలబడ్డది, పిందెలు అయితే ఉన్నాయి. చూడండి ఇగో దీని కింద స్టాండ్గా మాకు థమ్స్అప్ కిరాణం కొట్టు పెట్టినప్పుడు థమ్స్అప్ దండి, దాన్ని పెట్టేసిన ఖరాబ్ కాకుండా, మన స్లాబ్ ఖరాబ్ కాకుండా ఈ ఎత్తులు పెట్టుకోవాలండి మనం తప్పకుండా. ఇది తెల్ల నేరేడండి, ఇది తెల్ల నేరేడు. దాంట్లో ఒక దోస గింజ పడ్డదండి, ఎట్లా పడ్డదో ఇగో చూడండి. దోసకాయ నిన్ననే కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసిందండి. చూడండి నేను కంపోస్ట్కు అన్ని చెత్త చెదారం అన్నీ తెచ్చి ఇగో ఇందులో వేస్తాండి. ఇగో చూడండి, ఇది నిండినాక దీని మీద మట్టి వేసి ఒక 4 రోజులు నీళ్లు పోసి తర్వాత చెట్లు పెడతానండి. ఇది నా ప్రాసెస్. ఇగో ఇది చంద్రకాంతలు అంటారు, ఉద్రాక్ష పూలు అంటారండి. మనకాడ పింక్ ఉంది, ఈ కలర్ ఉంది, 2 కలర్లు ఉంది. ఇది పుదీనా అండి, ఇది పుదీనా.
ఇగో ఇది కూడా పాప్కార్నేనండి. దీంట్లోనే ఇగో 2 కంకులు వచ్చినాయండి. ఒక్క కంకిలోనే 2 కంకులు వచ్చినాయి మనం ఇచ్చే ఎరువులకు. చూడండి ఇగో 3వ కంకి కూడా వస్తుంది. ఇది వచ్చి స్వీట్ కార్న్ అండి. అవి పాప్కార్న్ కదా, ఇది స్వీట్ కార్న్. చూడండి దీని జుట్టు ఎంత పెద్దగా ఉందో. దీనికి కూడా 2 వచ్చినాయండి. ఇది స్వీట్ కార్న్. ఇది తెల్ల బెండ అండి, ముండ్ల బెండ, పులుసు పెట్టుకునేది. ఈ ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది తెల్ల బెండ. ఇంతవరకు క్రాప్ రాలేదండి. చూడు కింది నుంచి మొత్తం పిలకలు వస్తున్నాయి. చూడండి ఇది స్పెషల్ అండి మునగ. చూడండి మునగ 5 నెలలకే క్రాప్ వచ్చిందండి. ఇది కూడా నేను తినేసిన సీతాఫలం గింజలు వేసినండి ఈ డ్రమ్లో. ఇది సీతాఫలం కూడా బాగా వచ్చింది. ఇది లక్ష్మణ ఫలం అండి. 2 ఇయర్స్ అవుతుంది తెచ్చి. ఇంకో ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, కానీ ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదండి. ఈ సంవత్సరమే పెరిగిందండి ఈ మొక్క. చూడండి ఎంత బాగా వచ్చిందో ఓమాకు గుబురుగా. ఇది పొద్దున్న లేచి 4 ఆకులు తింటే మంచిదండి ఆరోగ్యానికి. మేము ఓమాకు బజ్జీలు వేసుకొని బాగా తింటామండి. వారం వారం ఓమాకు బజ్జీలు అయితే తింటాం. నేను గార్డెన్కు పైకి వచ్చినప్పుడల్లా 4 ఆకులు తింటా. ఇది సపోటా అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో సపోటా. ఇది పాల సపోటా అండి, తీయగా ఉంటాయి ఫ్రూట్స్. ఇది క్యాలీఫ్లవర్. ఇక చూడండి మెడిసినల్ ప్లాంట్ అంటే ఇక ఇదండి. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు. మా దగ్గరనైతే ఈ పండుని బుడ్డకాశి పండ్లు అని అంటారు. బుడ్డకాశి పండ్లు అని అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు. ఇవి అయితే బుడ్డకాశి పండ్లు అండి. చూడండి ఇగో ఇదో రకం వంకాయ, తెల్ల వంకాయ. నా కాడ ఒక 6-7 రకాలు ఉన్నాయండి వంకాయలు. ఇది వచ్చేసి సీతమ్మ వర్జాడండి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. సీతమ్మ వర్జాడ. ఇందులోనే ఇక 2 సోర మొక్కలు కూడా వేసిందండి. ఇది మన మినిస్టర్ గారు ఇచ్చిన బ్యాగ్ అండి. చూడండి ఇది పెద్దగా ఉంది కదా ఈ బ్యాగు. ఈ బ్యాగు పెద్దగా ఉండడం వల్ల మనం స్లాబ్ మీద వేస్తే స్లాబ్ ఏమన్నా ఖరాబ్ అయ్యిద్దో ఏమో అనుకొని 2 బండలు తెచ్చి 4 ఫీట్ల పొడవు అండి, 2 ఫీట్ల వెడల్పుతోటి 2 బండలు తెచ్చి వాటి కింద ఇటుకలు పెట్టి దాన్ని ఇగో గ్రో బ్యాగ్ మీద పెట్టినవండి. మా పెరటి తోట అండి. మా పెరటి తోటలో దానిమ్మకాయలండి. ఇగో దానిమ్మకాయలు చూడండి విపరీతంగా ఉన్నాయి. దానిమ్మకాయలు ఇగో పిట్టలు తినిపోతున్నాయి అని ఇగో ఇట్లా కవర్లు కట్టిందండి. ఇది మా పెరట్లో సీతాఫలం అండి. విపరీతమైన కాయ ఉంది. ఇప్పుడు ఒక 50 కాయలు దానుకున్నాయి ఈ చెట్టుకు. ఇది నాటు పొట్లకాయ అండి. చూడండి ఎంత పొడవు ఉందో. 6 ఫీట్లు ఉందండి. ఈ పొట్లకాయ నాటుదేనండి. బాగా వచ్చింది మనకు. ఇది సీడ్స్ కోసం వదిలిపెట్టానండి. ఫ్రెండ్స్ అందరు అడుగుతుర్రు, దానికోసం వదిలినండి ఈ పొట్లకాయని. ఇది వాటర్ యాపిల్ అండి. మొన్నటిదానిక కాయలు ఉన్నాయండి. మొన్ననే తెంచేసినామండి ఫ్రూట్స్. ఒక 6 పండ్లు ఉంటాయి. ఎనీ టైం కాస్తుందండి. ఇది 2 ఇయర్స్ మొక్క అండి. 2 ఇయర్స్ మొక్క. ఒక 200 కాయలు వెళ్ళినాయండి దీనికి. మేము విత్తనాలంటే బయట ఏడ కొనక్క రాలేదండి. మా పాప తెస్తుందండి. మా పాప పేరు ఐశ్వర్య. ఆమె తెస్తుంది. వాళ్ళ ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అన్నట్టు. అయితే ఇక ఆయన కొన్ని అక్కడక్కడ తెస్తాడండి. మొక్క ఎక్కడ ఏది కనపడ్డా ఆ నుంచి కొత్త రకాలు తెస్తాడు. నేనే 4గురికి ఇచ్చేస్తానండి. గివేవోగా ఇచ్చేస్తా. మొక్కలు, చెట్లు, పూల మొక్కలు ఇవన్నీ ఇచ్చేస్తానండి. నేను ఇంతవరకు అయితే ఏడ కొనక్క రాలేదండి విత్తనాలు. గార్డెన్ పెంచుకున్నాక 6 నెలల తర్వాత ఈ గార్డెన్ చూద్దానికి వచ్చి నాకు ఈ జగదీశ్వరరావు గారి కిట్టు, ఇంటి పంట కిట్టు నాకు ఇచ్చారండి. 1500 అండి. యాక్చువల్గా అది 10,000 కిట్టు. వాళ్ళు మట్టి ఇచ్చారు, కోకోపిట్ ఇచ్చారు, వర్మి కంపోస్ట్ ఇచ్చారు, సీడ్స్ ఇచ్చారు, గ్రో బ్యాగులు ఇచ్చారు. అవన్నీ ఇచ్చి వాళ్ళే విత్తనాలు వచ్చి పెట్టిపోయారండి. విత్తనాలు వచ్చి వాళ్ళే పెట్టిపోయారు. మాకైతే బాగా వచ్చినాయి అనండి. మాకైతే మంచిగా అనిపిస్తున్నాయి. మీరు అందరూ కూడా ఇలా తోట పెంచుకొని అందరూ మంచి మందులేని కూరగాయలు తినాలని, సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకొని తినాలని నా ముఖ్య ఉద్దేశం అండి. నేను ఈ తోట నిర్మించడానికి కారణం ఏందో మీకు చెప్పానండి. మీరు బర్త్డేలు చేసుకున్న బర్త్డేకి ఒక గార్డెన్ గిఫ్ట్గా ఇవ్వండి. జ్ఞాపకార్థంగా ఓ గార్డెన్ గిఫ్ట్గా ఇవ్వండి. మీ పెళ్లి రోజులకు ఒక గార్డెన్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇదే నా కోరిక అండి. ఈ అవకాశం కల్పించిన రైతునేస్తం వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.